Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 22, verse 18. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యం ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనంలోనిది. In thy seed shall all the nations of the earth be blessed. భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. In the life of Abraham, అబ్రహాం యొక్క జీవితంలో after almost 25 years of long waiting, God blessed Abraham and Sarah with the son Isaac. 25 సంవత్సరాల సుదీర్ఘమైన కాలం వాళ్ళు వేచి ఉన్న తర్వాత దేవుడు అబ్రహాముకు షారాకు ఇస్సాకు తోటి దీవించినాడు. As we know, Isaac is the promised child. మనకి తెలిసినట్టుగా ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. And all the prophecies and pronouncements of God, they were to be fulfilled through Isaac. దేవుడు చేసిన ప్రతి ప్రవచనము లేకపోతే దేవుడు చెప్పిన ప్రతి విషయము కూడా అవి ఇస్సాకు ద్వారా నెరవేర్చబడాలి. But suddenly God asked Abraham to offer Isaac as a burnt sacrifice on Mount Moriah. అయితే ఇక్కడ అకస్మాత్తుగా మొరియా పర్వతము మీద ఇస్సాకుని బలిగా అర్పించమని దేవుడు అబ్రహామును అడిగినాడు. That must have caused a greatest crisis in the mind of Abraham. అబ్రహాం యొక్క మనస్సులో ఇది ఎంత గొప్ప సమస్యగా లేకపోతే కలవరముగా ఉండుంటది. Abraham knew that some pagan gods were demanding human sacrifices. చూడండి, అన్య దేవతలు అవి ఈ మానవ బలులు నర బలులు కోరుతాయి అన్న సంగతి అబ్రహాంకి తెలుసు. Something like the Ammonite god Molech, like that. అమ్మోనీల దేవత మోలేకు దేవత వాళ్ళు అట్లా అడుగుతారని. But he was shocked to hear from God about offering his son as human sacrifice. అయితే ఈ యెహోవా దేవుడు ఆయన కుమారుణ్ణి బలిగా అర్పించడం అంటే ఒక నరబలి కోరుతున్నాడు అన్నది తనని విభ్రాంతికి గురి చేసింది. Now hear carefully. ఇక్కడ జాగ్రత్తగా వినండి. Now there was a great fight within himself. ఇప్పుడు తనలోనే ఎంతో గొప్ప పోరాటం జరుగుతుంది. As believers we must hear this very carefully. విశ్వాసులముగా మనం ఈ సంగతి చాలా జాగ్రత్తగా వినాలి. The fight was between his obedience and his faith. ఆ పోరాటము తనకున్న విశ్వాసము అలాగే తన విధేయతకు పోరాటం జరుగుతుంది. Both are godly qualities. రెండు కూడా దైవికమైన లక్షణాలే. In the believer's life the same thing will happen. విశ్వాస జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. See, we have left all the bad things. చూడండి, చెడ్డ సంగతులు అన్ని కూడా మనం విడిచిపెట్టేశాం. So there will not be a fight between bad and good in the life of a believer. అందుకని ఒక విశ్వాస జీవితంలో మంచి చెడుకి మధ్యలో పోరాటం అనేది జరగడం కాదు. Because you have already discarded that bad thing from your life. చెడ్డ సంగతులు అన్ని కూడా మీ జీవితం నుంచి అప్పటికే మీరు విడిచిపెట్టేస్తున్నారు. In the life of a believer, అయితే ఒక విశ్వాస జీవితంలో many times the fight is between two spiritual qualities. చాలా సార్లు ఈ పోరాటం అనేది రెండు ఆత్మీయమైన లక్షణాల మధ్యనే జరుగుతూ ఉంటది. If Isaac once dies, ఒకవేళ ఇస్సాకు గనక చనిపోతే God could no longer fulfill his covenant promise of giving Isaac a multitude of descendants. ఇప్పుడు ఇస్సాకుకి ఇటువంటి సంతానము అనుగ్రహిస్తానని దేవుడు ఏ నిబంధన అయితే చేసినాడో ఆ నిబంధన అసలు సంపూర్తి అయ్యేదే కాదు. So his faith was under a fiery test. ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం ఒక అగ్ని పరీక్ష గుండా వెళ్తుంది. And secondly, రెండవది, not to obey God's command means disobedience. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించకపోవడం అనేది అది అవిధేయత. Therefore there was a big conflict existed between obedience to God's command and faith in God's promise. అందుకనే దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించే విషయంలో దేవుడు చేసిన వాగ్దానం మీద విశ్వాసం ఉంచే విషయంలో ఈ రెండిటి మధ్య అబ్రహాములో గొప్ప పోరాటం జరుగుతుంది. Oh, nevertheless Abraham obeyed. అయినప్పటికీ అబ్రహాము విధేయత చూపినాడు. He believed that God would provide the solution to this conflict. ఇటువంటి పోరాటానికి దేవుడే పరిష్కారం అనుగ్రహిస్తాడు అని అబ్రహాము నమ్మినాడు. Later you can read Hebrews 11th chapter. తర్వాత మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. You can read verses 17 to 19. 17 నుంచి 19 వచనాలు మీరు చదవచ్చు. Finally he passed the test. చివరికి ఈయన ఈ పరీక్ష తను విజయవంతంగా అయిపోయినాడు. And his obedience proved his faith.
తన విధేయత తన విశ్వాసాన్ని రుజువు చేసింది. Oh, what a man of God Abraham was. చూడండి, అబ్రహాం ఎంత గొప్ప దైవజనుడో. Always from the beginning of his call, తన పిలుపు పొందుకున్న సమయం నుంచి కూడా his life was involved in some sacrificing something or other. తన జీవితంలో ఏదో ఒకటి త్యాగము చేసుకోవడమే మనం చూస్తూ ఉంటాం. That's why he is known as the man of altars. అందుకనే ఆయన బలిపీఠముల యొక్క మానవుడు అని తెలుసు. Altar speaks of sacrifice. బలిపీఠం అది బలి గురించే మాట్లాడుతుంది. Each sacrifice in his life involved losing something dear to him. తన జీవితంలో ప్రతి బలి అర్పణ అది తన జీవితంలో ఏదో ఒకటి త్యాగం చేసుకొని పోగొట్టుకున్నది Which is very చూపిస్తుంది. dear to him. ఏదైతే తనకి ప్రియమైనదో అది త్యాగం చేసుకోవాలి. But each resulted in greater blessing from God. కానీ ప్రతి త్యాగము కూడా దేవుని దగ్గర నుంచి అధికమైన దీవెన పొందుకునేటట్టుగా చేసింది. Same result we can see in going forward to offer Isaac. ఇప్పుడు ఇస్సాకుని కూడా బలి అర్పణగా అర్పించడానికి ముందుకు వచ్చినప్పుడు అటువంటి ప్రతిఫలమే మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. The result of the verse is the meditation for us today. ఇప్పుడు ఏ ప్రతిఫలమైతే ఆయన పొందుకున్నాడో అదే వాక్యము ఈ రోజు మన దిన ధ్యానాంశం. Abraham's seed is truly great. అబ్రహాం యొక్క సంతానము అది నిజంగా గొప్పది. At least 4 kinds of seed Abraham is having today. చూడండి, నేటి దినమందు అబ్రహాము కనీసము 4 రకాల సంతానము కలిగి ఉన్నాడు. Firstly, మొదటిది natural seed. అది స్వాభావికమైన సంతానం. That speaks of all the physical descendants of Abraham. అంటే తనకి శారీరకంగా భౌతికంగా ఎటువంటి సంతానం పొందుకున్నారో వాళ్ళందరి గురించి చెప్తుంది. They are the people born through Isaac. ఆయన ఇస్సాకు ద్వారా పుట్టినవారు, And also through Ishmael. ఇష్మాయిల్ ద్వారా And పుట్టినవారు, also the children of Keturah. అంతేకాకుండా కెతురాకి పుట్టినవారు. They are the physical or natural seed. వీళ్ళందరూ కూడా సహజంగా లేకపోతే శారీరకంగా అబ్రహాము పొందుకున్న సంతానం. Secondly, రెండవది, it is a mixture of natural spiritual seed. ఇక్కడ సహజమైన ఆత్మీయమైన సంతానం కూడా ఉంది. Some of the natural seed accepted Jesus Christ as their Savior and Lord. సహజంగా ఆయనకి జన్మించిన కొంతమంది సంతానము భౌతికంగా పొందుకున్న సంతానము వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా And they అంగీకరించారు. became spiritual. అప్పుడు వాళ్ళు ఆత్మీయులు అయిపోయినారు. What does it mean? దాని అర్థం ఏంటి? Many Jews and many Ishmaelites, they accepted Jesus Christ as their Savior. ఎంతో మంది యూదులు, ఎంతో మంది ఇష్మాయిలీలు వారు యేసుక్రీస్తు ప్రభువుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించినారు. Thirdly, మూడవది, spiritual seed. ఆత్మీయమైన సంతానం. Who are they? వారెవరు? They are not the physical descendants of Abraham, వారు అబ్రహాం యొక్క శారీరక భౌతికమైన సంతానము కాదు. but they believed in Jesus Christ from a Gentile background. వారు అన్యులై ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచిన వారు. We all fall into this third category. మనం అందరము కూడా ఈ మూడో గుంపుకి చెందిన వారు. That is Galatians 3:29. గలతీ 3:29 అదే చూస్తున్నాం. If you believe in Lord Jesus Christ, then you will become the inheritors of the promises of Abraham. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారైతే మీరు అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. And what is the fourth seed? ఇప్పుడు 4వ సంతానం ఎవరు? That is the ultimate seed, that is Lord Jesus Christ. అది శ్రేష్టమైన సంతానం, అది యేసుక్రీస్తు ప్రభువారే. Galatians 3:16. గలతీ 3:16. Matthew 1:1. మత్తయి సువార్త 1:1. What a meaning is involved in that. ఎంత అర్థము దాంట్లో ఉందో చూడండి. New Testament is not started with Adam. నూతన నిబంధన ఆదాముతో ఆరంభించబడలేదు. Actually, Matthew has to write Abraham is the child of Adam and David is the child of Abraham and Jesus is the child of David. మత్తయి ఏమని రాయాలి? అబ్రహాము ఆదాముకి జన్మించినాడు, దాని తర్వాత దావీదుకి David was born to Abraham. దావీదేమో అబ్రహాంకి జన్మించినాడు. Jesus is born to David. యేసుక్రీస్తు ప్రభు దావీదుకు జన్మించినాడు. But here Adam's name is not mentioned. కానీ ఇక్కడ మత్తయి సువార్తలో ఆదాము యొక్క పేరే ప్రస్తావించబడలేదు. Started with Abraham, that is the seed promised. అబ్రహాముతోనే ఆరంభించబడింది. ఏ సంతానమైతే వాగ్దానం చేయబడిందో అదే ఇక్కడ రాయబడింది. What a fulfillment of the promise of God. దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు ఎలా ఉందో చూడండి. Undoubtedly today they are like the sand of the sea and the stars of heaven. ఏ
అనుమానము లేదు. వారు ఆకాశంలోని నక్షత్రము వలె, సముద్రపు ఇసుక రేణు వలె ఉన్నారు. Today we can see the countless people worshipping God in the book of Revelation. ప్రకటన గ్రంథంలో అసలు లెక్కింపసక్కని జనసమూహము దేవుణ్ణి ఆరాధించడం చూస్తున్నాం. So when God promises something, అంటే దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే let what may happen, ఏమి జరగనన్నా let జరగనివ్వండి, the earth and heaven may pass away, ఆకాశము భూమి గతించిపోనివ్వండి, but his word stands true. అయితే ఆయన వాక్కు మాత్రం నిలిచి So ఉంటుంది, it will be fulfilled. అది నెరవేర్చబడుతుంది. So dear brothers and sisters, అందుకని ప్రియ సహోదర సహోదరులారా, let us believe his promises whether we understand them or not. మనకి అర్థమవకపోయినా దేవుని యొక్క ప్రతి వాగ్దానాన్ని మనము నమ్ముదాం, విశ్వసిద్దాం. And before I close, ముగించే ముందు from this story of God asking Abraham to offer Isaac as a burnt sacrifice, బలి అర్పణగా ఇస్సాకుని తన కుమారుణ్ణి అబ్రహాముని దేవుడు అడిగినప్పుడు we can learn 7 practical truths. మనము దాంట్లో నుంచి 7 క్రియాపూర్వకమైన సత్యములు నేర్చుకోగలం. They are for our encouragement. అవి మన ప్రోత్సాహం కొరకే. I am not going to explain them, I will just mention them. అవన్నీ నేను వివరించను, కేవలం వాటిని చెప్తానంతే. Number 1, మొదటిది, we should expect tests from God. దేవుని దగ్గర నుంచి మనము పరీక్షలు ఎదుర్కొంటాం. He tests our faith. ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. That is 22:1. అది 22:1. Second lesson is, రెండో పాఠం ఏంటంటే, we should not love anything more than him. దేవుని కంటే ఎక్కువగా మనము దేనిని He ప్రేమించకూడదు. may demand anything, whatever he wants from us, anytime. మన దగ్గర నుంచి ఏ సమయమందైనా గానీ ఆయన ఏదైనా గానీ కోరి అడగవచ్చు. So in this 22nd chapter, 2nd verse, first part speaks of it. 22వ అధ్యాయము 2వ వచనంలోని మొదటి భాగము దాని గురించి చెప్తుంది. And the third truth what we learn is, ఇక్కడ నేర్చుకునే 3వ సత్యం ఏంటంటే, when he asks us to do something or anything, ఆయన మనల్ని ఏదైనా చెయ్యమని ఆయన అడిగితే he guides us on how and where to do it. అది మనము ఎక్కడ చేయాలి, ఎలాగ చేయాలి అన్న విషయం కూడా ఆయనే మనకి సహాయం చేసి నడిపిస్తాడు. Even in the ministry. అది పరిచర్యలో కూడా. That is the second part of verse 2. ఇప్పుడు అది 2వ వచనంలోని 2వ భాగం. And fourthly, 4వ సత్యము, he expects obedience from us in spite of the cost. అది ఎంత వెల చెల్లించవలసి వచ్చినా గానీ మన దగ్గర నుంచి ఆయన విధేయత కోరుతూ ఉన్నాడు. That is verse 3. అది 3వ వచనం. And the fifth lesson, ఇప్పుడు 5వ వచనము, he expects us to honor him. ఆయనను మనము ఘనపరచాలని కోరుతూ ఉన్నాడు. 22:12. 22వ అధ్యాయం 12వ వచనం. Even you can read Isaiah 43:7. యెషయా గ్రంథము 43:7 కూడా మీరు చదవచ్చు. And the sixth important lesson is, ఇప్పుడు 6వ ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, whenever we obey in faith, we are not the losers. విశ్వాసముతో ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో మనం ఎప్పటికీ ఓడిపోము, నష్టపోము. He provides the needful. ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. We can see his hand operating. ఆయన ఆయన చెయ్యి పని చేస్తూ ఉంటుంది. 22:13. 22:13. He blesses us. ఆయన మనం దీవిస్తాడు. 22:18. 22:18. And the seventh truth is, 2వ సత్యం ఏంటంటే, seventh 7వ సత్యం ఏంటంటే, we should always remember that everything we are and we have comes from him and belongs to him. మన దగ్గర ఏమైతే ఉందో, మనం ఏమై ఉన్నామో అదంతా కూడా ఆయన మనకి ఇచ్చింది, ఆయన దగ్గర నుంచే మనం పొందుకుంటాం. So these are very important truths. You can meditate throughout this day. చూడండి, ఈ రోజంతా కూడా ఈ ప్రాముఖ్యమైన సత్యాలు మీరు కూడా ధ్యానించవచ్చు. From this simple verse, ఈ సాధారణమైన వాక్యంలో we saw about 4 seeds of Abraham. అబ్రహాము యొక్క 4 సంతానములు చూసినాం. And also 7 important truths we can learn from this incident. ఈ సందర్భమును బట్టి మనం నేర్చుకునే 7 ప్రాముఖ్యమైన సత్యాలు కూడా చూసినాం. So may God help us and give us his grace to enable us to obey him like Abraham. అబ్రహాము వలె మనము కూడా దేవునికి విధేయత చూపించలాగిన దేవుడే మనకి కృప చూపించి సహాయం చేయనుగాక. We have to obey by faith. మనము విశ్వాసముతో విధేయత We have చూపించాలి. to obey with love. మనం ప్రేమతో విధేయత చూపించాలి. And obedience must be displayed in our life. విధేయత అంతా కూడా మన జీవితంలో కనపరచబడుతూ ఉండాలి. Oh, may God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, oh Lord, what a giant example before us, oh Lord Abraham. ఓ ప్రభువా, అబ్రహాము మా ముందు ఎంత చక్కని ఉదాహరణగా ఉన్నాడు. Oh Lord, his life is full of lessons for us to learn. ఓ ప్రభువా, తన జీవితం అంతా మేము నేర్చుకోవాల్సిన పాఠాలుగా ఉన్నాయి. Our dear ones who have, oh Lord, heard this message,
మా ప్రియులు ఎవరైతే ఈ వర్తమానాన్ని విన్నారో Oh, when some struggle is there from two spiritual things in their lives, వారి జీవితంలో రెండు ఆత్మీయ విషయాల గురించి పోరాటం ఎప్పుడైతే జరుగుతూ help ఉంటుందో them to take the right decision. సరైన తీర్మానం తీసుకోవడానికి వారికి సహాయం చేయండి. Between faith and obedience, there was a fight in the life of Abraham. అబ్రహాము జీవితంలో విశ్వాసమునకు విధేయత మధ్యలో పోరాటం But ఉండింది. as one man of God said, అయితే ఒక దైవజనుడు చెప్పినట్టుగా beautifully, O Lord, he wrote it. ఆయన ఎంతో చక్కగా రాసినాడు. Abraham obeyed in faith. అబ్రహాము విశ్వాసముతో విధేయత చూపినాడు. Oh, what a wonderful, wonderful sentence it is. ఎంత అద్భుతమైన మాట. Oh Lord, help us to be like that. ఓ ప్రభా, ఆ రీతిగా ఉండడానికి సహాయం చేయండి. Thank you, O Lord, for speaking to us. ఓ ప్రభా, మాతో మాట్లాడినందుకు వందనాలు. Though we are children of God, though we are very obedient people, though we are the father of faith, tests will be there. ఓ, మేము దేవుని బిడ్డలమైనప్పటికీ మేము ఎంతో విధేయత చూపించిన వారికి మా జీవితాల్లో కూడా ఇటువంటి శోధనలు పరీక్షలు ఉంటాయి. Though we are the father of faith, మేము విశ్వాసమునకు తండ్రి వంటి వారమైనప్పటికీ tests will be there. ఈ పరీక్షలు ఉంటాయి. It is for our good and for your glory. అది మా మంచికే, మీ మహిమార్థమే. Lord, speak unto us more truths. ప్రభా, మాతోటి ఇంకా సత్యాలు మాట్లాడండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరే మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.